తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ రామిరెడ్డి ఇంటి సమీపంలో ఉన్న సుప్రీం క్వాలిటీ ఫుడ్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వద్ద మామిడికాయ రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. నన్నూరు వారిపల్లి నుంచి సుప్రీం ఫ్యాక్టరీ వరకు రైతులు ర్యాలీగా వెళ్లారు. ఫ్యాక్టరీ యాజమాన్యం మామిడి రైతులకు కేజీకి 8 రూపాయలు ఇస్తానన్నది వెంటనే చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ వద్ద రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల క్షేమమే దేశక్షేమం, రైతుల అభివృద్ధి దేశాభివృద్ధి అని రైతులు నినాదాలు చేశారు. రైతులు రైతు సంఘం నాయకులు కలిసి ఫ్యాక్టరీ మేనేజర్ బాలాజీ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. రైతులకు కేజీకి 8 రూపాయలు ఇస్తానన్నది వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ర్యాలీలు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రైతు సంఘం నాయకులు హరిబాబు చౌదరి, లవకుమార్ రెడ్డి, చంద్రమౌళి, రైతులు పద్మనాభనాయుడు, రమేష్ నాయుడు, సుబ్రహ్మణ్యం, గోవర్ధన్, చంద్రశేఖర్, చంద్రబాబు, దేవీంద్ర, హేమాద్రి, దామోదర్ నాయుడు, రఘునాథ్ రెడ్డి, దిలీప్ కుమార్, ప్రకాష్ తదితర రైతులు పాల్గొన్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు వస్తాడు, అప్పుడు 2 రూపాయలు ఇచ్చినాడు, ఉద్దేశపూర్వకంగానే చేశారు. అది ఏమైంది? అది వాళ్ళకి ఫేవర్ అయింది. ఎప్పుడైతే మనం 12 రూపాయలు అన్నారో దీన్ని వాళ్ళు ఓకే చేయకుండా గవర్నమెంట్ మేము 4 రూపాయలు ఇస్తాము, 8 రూపాయలని వాళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం జరిగింది. దీంట్లో రైతుల ప్రమేయం లేదు, మనకు తెలియదు. కలెక్టర్ గారు ఏం మాట్లాడారేమో మనకు తెలియదు. సో జరిగింది. మనం ఏమనుకున్నాము, ఎవరిస్తే మనకేమి, మనం అనుకునే 12 రూపాయలు మనకు ఒప్పందం జరిగింది కాబట్టి 12 ఇస్తే చాలు అనుకున్నాం. సో జరిగిందా? జరగలేదు. గవర్నమెంట్ ఇచ్చిందా? ఇవ్వలేదు. సో మనం నాయకులు ఉన్నాం కాబట్టి మేము మాలో డబ్బులు వేసుకొని తిరిగి ఖర్చు పెట్టుకొని ఆడ పోరాటం ఈడ పోరాటం అంట. మళ్ళీ కలెక్టర్ వేరే పెట్టించినాడు, మీ సంఘాలకు రిజిస్ట్రేషన్ లేదు, మీ నాయకులు మేము చూడు ఏం చేస్తామంటే చెప్పినారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం సంఘం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మళ్ళీ మన దగ్గర నుంచి కొంతమంది విడిపోయినారు, మీరు చంద్రబాబు నాయుడు ఫైట్ చేయలేదు, మీరు కలుసుకోబోతున్నారు అనేసి. మేము అన్నాం, మంది ఒక వ్యక్తిగత పోరాటం కాదు, ఇది మన సంస్థ. సంవత్సరం బాగుండాలా కాబట్టి చూద్దాము, ఈసారి 12 రూపాయలు తీసుకునేద్దామని ఆశపడినాం. సో నిన్న మొన్నటికి చంద్రబాబు నాయుడు కూడా చేతులెత్తే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇంకా చేతులెత్తి ఎత్తలేదు, ఎత్తే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా? ఇప్పుడు మనం 2 ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడ అడతాం, ఇది మన పోరాటంలో భాగం. నెక్స్ట్ మనం ఏం చేయాలి? సో సంఘంగా రిజిస్ట్రేషన్ అయినాము, అందరూ సంఘంలో సభ్యులుగా చేరాలి. ఫ్యాక్టరీలు 8 రూపాయలు, ఫ్యాక్టరీలు 8 రూపాయలు, ఫ్యాక్టరీలు 8 రూపాయలు. ప్రభుత్వం 4 రూపాయలు ఇచ్చి మాట నిలబెట్టుకునింది. ఫ్యాక్టరీలు 8 రూపాయలు ఇచ్చి చెప్పండి, ఫ్యాక్టరీలు 8 రూపాయలు మాట నిలబెట్టుకోవాలి. గవర్నమెంట్ 4 రూపాయలు ఇచ్చి మాట నిలబెట్టుకునింది. రైతుల ఐక్యత, రైతు క్షేమమే, రైతు క్షేమమే, రైతు క్షేమమే.